ఆయన ఒకటే చెప్తారు, ఎప్పుడైనా ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే కార్మికులమైనా ఎవరైనా బాగుంటాము అని ఆయన క్లియర్గా చెబుతూ మన నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి, ఎంత నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకుని మనం వెళ్తే అంత బాగుంటుంది. యూనిట్ కూడా అవసరం లేని ఎక్కువ మంది మనుషులు పెట్టుకుంటూ కాకుండా ఎంతమంది అవసరం అలా పెట్టుకుని చేసుకోవాలి. ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలి. ఈ కోఆపరేట్ చేసే ఇందులో నేను డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా నిర్మాత ప్లస్ అందరినీ బాగుండేట్టు నేను చూసుకుంటా. నేను కూడా సంవత్సరానికి 4 సినిమాలు యాక్ట్ చేస్తాను. డెఫినెట్గా థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సినిమాలు లేక ఆ ఇబ్బంది నుంచి ఇక నుంచి సంవత్సరానికి నేను 4 సినిమాలు యాక్ట్ చేస్తాను చెబుతూ ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యలకు డెఫినెట్గా పరిష్కార దిశగా నా వంతు నేను కృషి చేస్తాను. డెఫినెట్గా అందరూ కూడా ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అదే చెప్పారు. సార్ నిన్న చిరంజీవి గారు కలిశారు, ఈరోజు బాలకృష్ణ గారు కలిశారు. అంటే హీరోలు అందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా ఒక ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది చిత్ర పరిశ్రమ మనుగడ కోసం అనేది. అందరూ ప్రెసిడెంట్గా విష్ణు గారు వచ్చారు, తర్వాత ట్రెజరర్ శోభారెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా కానీ నిర్మాత అంటే తండ్రి, నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే అందరం ఆ ఇబ్బందులు అందరూ పాలు పంచుతాయి. నిర్మాత బాగుంటేనే ఎవరైనా బాగుంటాం. నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రతి హీరో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ ఈ సమస్యకి ఎంత త్వరితంగా సమస్య పరిష్కారం అందరూ ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి ఇచ్చేయాలి. దానికి ఎవరెవరు అవసరాలకి ఎవరెవరు హెల్ప్ చేయాలని మేము అందరం చేస్తాము. బాలకృష్ణ గారు అయితే వెరీ క్లియర్గా ఒకటే చెప్పారు, సంవత్సరానికి నేను ఈ వయసులో నేను 4 సినిమాలు చేస్తాను, అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, చేసి వాళ్ళ ఎగ్జిబిటర్ సమస్యలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ప్లస్ కార్మికులు అందరూ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళడానికి నా కృషి చేస్తాను. ఎప్పటివరకు పడే అవకాశం ఉంది? రోజు రోజుకు సో వ్యక్తిగతంగా వెళ్తుంది, విమర్శలకు తావిస్తుంది, ఇండస్ట్రీకి చెడు పేరు మారుతుంది. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం డెఫినెట్గా కార్మికుల్లో కూడా వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సమస్యని మనం అర్థం చేసుకుని మనం కూడా వెళ్ళాలనేది వాళ్ళకి భావన ఉంది. ఇటు నిర్మాతలం కూడా ఇంత కష్టాల్లో ఉండా కూడా మన కార్మికులు కదా చూద్దాం అనేది. ఇది ఒక కుటుంబం. అసలు మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్మిక సమాఖ్యని నిర్మాతలు పెట్టిన కార్మిక సమాఖ్య అంటే ఇది ఒక కుటుంబంగా ఫీల్ అవుతున్నారు. ఇది కుటుంబంలో ఉన్న చిన్నవన్నీ పరిష్కారం అయ్యి డెఫినెట్గా ఈ కుటుంబం మళ్ళీ నీట్గా మంచి ఉమ్మడి కుటుంబంగా ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.